పెద్ద సువార్త. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ 300 తగ్గింది. ప్రభుత్వం యొక్క కొత్త రూల్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్కి బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. పెద్ద శుభవార్త. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ 300 తగ్గింది. ప్రభుత్వం యొక్క కొత్త రూల్. ఇక్కడ మనం చూసినట్లయితేనండి, హలో మిత్రులారా, మా మరొక కొత్త కథనానికి స్వాగతం. ఈరోజు మనం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుకుందామండి. అవును, మీ అందరూ తెలిసినట్లుగానే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు మనకైతే మారుతూ ఉంటాయండి. కొన్నిసార్లు ఇది ఖరీదైనదిగా, మరియు మరికొన్నిసార్లు మనకైతే చౌకగా కూడా మనకైతే మారుతుందని చెప్పుకోవచ్చండి. ఈరోజు ఈ పోస్ట్ ద్వారా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర ఎంత ఉందో తెలియజేస్తాము. కాగా ఇప్పుడు ఈ సిలిండర్ చౌకగా మారిందని ఎల్పిజి గ్యాస్ సిలిండర్ హోల్డర్లు మనకు శుభవార్త అయితే వినిపించిందండి. ఇది ఎంత చౌకగా మారింది, దాని యొక్క పూర్తి వివరాలు ఏంటో, దాని యొక్క ధర ఏంటో మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో. మీ అందరూ తెలిసినట్లుగానే ప్రభుత్వం అనేక పథకాలు మనకి అమలు చేస్తుంది. వాటిలో ఒకటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకం అండి. దీని కింద ప్రజలు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు దానిలో సబ్సిడీ పొందుతారు, మరియు అనేక ఇతర ప్రయోజనాలు మీరు పొందే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా యుగం, మరియు కొత్త వార్తలు చాలా త్వరగా వ్యాపించాయి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 200 నుంచి 300 వరకు మనకి తగ్గే అవకాశం ఉందని ఒక వినికిడే తినిపిస్తుందండి. ఇది నిజమని తెలిస్తే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ హోల్డర్కి అయితే ఎంతో సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా వారికి అయితే ఎంతో ఓవర్ట్ కూడా లభిస్తుంది. మీకు తెలిసినట్లుగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ద్రవ్యోల్బణం పేద కుటుంబాలకైతే పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. దాని తరదక్కితే దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకైతే ఉపశమనం లభిస్తుందండి, మరియు వారి ఆర్థిక పరిస్థితి కూడా ఖచ్చితంగా మనకైతే మెరుగుపడుతుంది. ఎల్పిజి గ్యాస్ ధర 200 నుంచి 300 తగ్గే అవకాశం ఉందని మనకి సోషల్ మీడియా ద్వారా మనకి ఒక సమాచారం కూడా రావడం జరిగిందండి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ హోల్డర్లకైతే ఉపశమనం కలిగించే వార్తలు రావచ్చని ఇటీవల మనకి ప్రధానమంత్రి సమావేశంలో మనకైతే ప్రకటించినందున మనకు ఒక కొత్త ఆశ కూడా ఉందని చెప్పుకోవచ్చండి. దీని ఆధారంగా మనం బహుశా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ చౌకగా ఉండవచ్చని ఊహించవచ్చు. మేము మా వెబ్సైట్లో అటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం, కాబట్టి మీరు మాత్రం మన ఛానల్ ఫాలో అవ్వచ్చండి. ఇంకా అదేవిధంగా అయితే ఇది 100% కరెక్ట్ కాదు, ఈ వల్ల కూడా జరగవచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. కాబట్టి సరే, తర్వాత మనకి అప్డేట్ వచ్చినట్టు మన ఛానల్ చదువుతానండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.